మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ వెంకటేశ్వరుడు, వెంకటాచలపతి, శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే స్వామి. వెంకటేశ్వరుడు పాపాలు తొలగించే ఈశ్వరుడు, భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. విష్ణువు శ్రీనివాసుడులాగా మహాదివ్యక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి స్వామి దివ్యమంత్రం ఓం నమో వెంకటేశాయ. ఆ దివ్యమంత్రం యొక్క విశేషాలు. ఈరోజు మంత్రమహిమ కార్యక్రమంలో మనము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమంత్ర మహిమను, ప్రాముఖ్యతను శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. స్వామి వెంకటేశ్వర స్వామి దీని గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉండేటివి. అది రామానుజాచార్యులు తీర్చారు. దాని యొక్క ఆ విషయాలన్నీ వివరిస్తారా స్వామి? అలా ఎలా వెంకటేశ్వర స్వామి అయ్యాడు ఫస్ట్? ఆయన అసలు పేరు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు అంటే శ్రీ తన హృదయంలో కలిగినవాడు అని అర్థం. వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ. లక్ష్మీనాథుడు అని మనం అంటాం దాన్ని. ఈ లక్ష్మీనాథుడికే శ్రీమన్నారాయణుడు అని కూడా పేరు. ఆయన ఒక ఆకృతి ధరించి ఉండేటటువంటి చోటు పరమపదం లేదా వైకుంఠం. కనుక ఆయన అక్కడ శ్రీమన్నారాయణుడిగా ఒక రూపం ధరించి ఉంటాడు. అసలు భగవంతుడు రూపం లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంటాడు. దానికి అవ్యక్తము అని పేరు పెట్టారు. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా అని భగవద్గీతలో చెప్పున్నాడు ఆయన.
అంటే ఈ ప్రపంచం అంతటా నేను నిండి ఉన్నానయా, ఆ నిండి ఉండే రూపానికి అవ్యక్త రూపము అని పేరు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. నీ ముందర ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కదా, ఇది వ్యక్త రూపము అన్నాడు ఆయన. చేత భగవంతుడికి వ్యక్తము అవ్యక్తం 2 రూపాలు. అవ్యక్తంగా ఎవడికి కనిపించడు ఆయన, వ్యక్తంగా పరమపదంలో కనిపిస్తాడు. అయితే అక్కడ ఉండేటటువంటి ముక్తులు నిత్యులు అనే వాళ్ళ కోసం. పాల్కడల్లో కనిపిస్తాడు. వాసుదేవ సంకర్షణ పరిజీవన అనిరుద్ధ అనే రూపాలతోటి జగత్ యొక్క సృష్టి స్థితి ప్రళయాలు చేయడం కోసం అనేక అవతారాల్లో కనిపిస్తూ ఉంటాడు. ఆయా సందర్భాలకి ఆయా సమయాల్లో చేయాల్సినటువంటి ఉపకారాలను చేయడం కోసం. ఉపాసన చేసేవాడికి హృదయంలో కనిపిస్తాడు, దానికి అంతర్యామిగా అని పేరు అన్నమాట. లేదు అందరికీ, సామాన్యుడికి, కొండకి, కోనకి, కొండముచ్చుకి, కోతికి, మనిషికి తేడా లేకుండా అందరికీ కనిపించడం కోసం విగ్రహ రూపంలో ఉంటాడు. ఇది కూడా ఆయన యొక్క వ్యక్త రూపము అని. ఇది భగవంతుడికి ఉండేటువంటి సహజంగా రూపాలకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. సో ఆయన వ్యూహము అనే పేరు కలిగినటువంటి పాల్కడలిలో అనిరుద్ధ అనేటటువంటి ఒక వ్యూహంలోంచి అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు. అలా ఎవరైనా వెళ్ళి తపస్సు చేస్తే ఆ తపస్సు చేసేటువంటి వాళ్ళ కోసం అక్కడి నుంచి దిగి వస్తుంటాడు. అలా దిగి వచ్చిన అవతారాలు చాలా ఉన్నాయి. ఇన్ని అని చెప్పడం, బహూని మే వ్యతీతాని జన్మాని ఆయన 4వ అధ్యాయం భగవద్గీతలో అని చెప్పుకున్నాడు. మనకి తెలియడం కోసమని 10 అవతారాలని లేకపోతే 22 అవతారాలని మనకి భాగవతంలోనూ లేకపోతే ఇతరత్ర అని చెప్తుంటారు తప్ప అవే కాదు అవతారాలని. అవి ఇన్ని అని చెప్పడానికి సంఖ్య అందనిన్ని ఉన్నాయి. అయితే తిరుపతి, తిరుమల అని వేళ మనం ఏ స్థానాన్ని అనుకుంటున్నామో దీనికి ఒక మహిమ ఉంది. ఏమిటి ఆ మహిమ అంటే 2 రకాలుగా. ఒకటి, భగవంతుడు దాని మీదకి ఎప్పటి నుంచో వచ్చి అవతరిస్తూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉండడం. 2, ఎప్పుడు వెళ్లకుండా దాని మీదే ఉండాలని అనుకుంటూ వచ్చి ఉండడం. ఎప్పుడు జరిగేవి? తిరుమల కొండ మీద మీకు శిలాతోరణం ఒకటి ఉంది. మీ శిలాతోరణం పక్కన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బోర్డు పెట్టారు. దాని మీద దీని ఏజ్ 1500 మిలియన్ ఇయర్స్ అని పెట్టారు. వాళ్ళకి అందింది ఏదో వాళ్ళు పెట్టారు. అంటే 150 కోట్లు సంవత్సరాలు అని అర్థం. ఎప్పుడు వచ్చింది అది? 150 కోట్లు వెళ్ళి చూసి వచ్చారా? అంచనా వేశారు అంతే. దానికి ఏదో కార్బన్ డేటింగ్ ప్రాసెస్ ఏదో ఒకటి ఉంది. దానికి మనకి చరిత్ర ఒకటి ఉంది. వీళ్ళు తమకు అందిన పరికరంతో ఏదో పరిశీలన చేయడం కాకుండా మనకి మన ఋషులు అందించినటువంటి గ్రంథ పరంపరలో చెప్పే వాస్తవాలు కొన్ని ఉన్నాయి. బ్రిటిష్ వాడి పుణ్యమాని వాటిని నమ్మడం మన మానేశాం కనుక మనకు తెలియట్లేదు. కానీ దాన్ని మనం కన్సెన్సస్లో కనుక తీసుకున్నట్టయితే అందులో ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ భూమి యొక్క ఆవిర్భావం 200 కోట్ల సంవత్సరాలకి పూర్వం జరిగింది అని మనకి తెలుస్తుంది. దాంట్లో ఆ టైంలో సూర్యుడిలోంచి ఈ భూమి మనకి వచ్చింది. 200 కోట్ల సంవత్సరాలకి పూర్వం ఈ భూమి ఏర్పడ్డ తర్వాత అది మెల్లిమెల్లిగా కన్సాలిడేట్ అయిన తర్వాత దీని మీద సృష్టి ఆరంభమైంది. అయితే మన చరిత్ర ప్రకారం వరాహస్వామిగా దీని భూమిని పైకెత్తాడు. ఉధృత శివరాహేణ కృష్ణేణ శతబాహునా అని మనకి వేదం చెప్తోంది. ఈ భూమిని ఆయన వరాహ స్వరూపంలో దీని స్థానంలోకి తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఇది 200 కోట్ల సంవత్సరాల పూర్వం జరిగింది. భూమికి ఒక అధిష్టాత్రి, ఒక దేవత ఉంటుంది. ప్రతి వస్తువుకి ఒక అధిష్టానం ఉంటుందండి. దానివల్ల ఆ రూపాన్ని ఆ వస్తువు దిద్దుకుంటుందన్నమాట. భూమిలో ప్రాణం ఉందంటారా లేదంటారా? ఎలా చెప్తారు?
అన్నిట్లోని ప్రాణం ఉంది కదా, లేకుండా ఎట్లా ఉంటుంది? అలా కాదు కదా, అంటే మనకు తెలియదు కాబట్టి తెలియదు అనుకుంటున్నాను. అలా కూడా కాదు కదా. మీరే చెప్పాలా? ప్రాణం ఉండే వస్తువుల్ని తనలోంచి పైకి తేగలుగుతోందంటే దానికి ప్రాణం ఉంటేనే కదా. కదా. అది సింపుల్. జీవం వస్తుంది కదా, చెట్లు వస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తల్లిలో ప్రాణం ఉంటేనే తల్లి కడుపులోంచి ఓ బిడ్డ బయటకు వస్తుంది. అలాగే చెట్లని చేమలని బయటికి తీసుకొచ్చేటటువంటి ఈ భూమికి కూడా ప్రాణం ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుంది అది ఇప్పుడు కనిపించే మనలోనే తెలియట్లేదు. ఇంక దానిలో ఏం తెలుసుకుంటాం కనుక దాన్ని పక్కన పెడదాం. అంటే ప్రాణం ఉండేటటువంటి భూమికి అధిష్టానమైనటువంటి ఆ శక్తికి భూదేవి అని పేరు పెట్టారు. ఈ భూదేవిని భగవంతుడు వరాహస్వరూపంలో పైకి తెచ్చి దాని ఆర్బిట్లో, దాని కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత చాలా భయపడిపోయింది భూమి ఆనాడు జరిగినటువంటి ఆ ఉపద్రవానికి. కనుక భూమిని కాస్త ఓదార్చి దడుచుకున్నటువంటి బిడ్డని కాస్త ఒళ్ళో పెట్టుకుని కాస్త జోకొట్టి కాస్త ఓదార్చినట్లుగా భూమిని కూడా ఓదార్చాల్సినటువంటి స్థితి ఉంది అని అనుకుని భగవంతుడు ఎక్కడుందాం, ఈ భూమి మీద మనం కొంతకాలం ఉన్నట్టయితే ఆ భూమి కూడా కాస్త ఆశ్వాసన కలుగుతుంది అని అనుకున్నాడు ఆయన. ఎక్కడ ఉండాలి అనేది ఆయన వెతికి హిమాలయాల నుంచి బయలుదేరి దక్షిణానికి వచ్చి దక్షిణ నుంచి కాస్త పశ్చిమానికి వెళ్ళి అక్కడ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అని మనకి వరాహ పురాణమే చెప్పింది. దానికి మనకి లాటిట్యూడు లాంగిట్యూడు రెండు ఇచ్చింది దాంట్లో. అది మనకి తిరుమల కొండ. అంటే వరాహ స్వరూపంలో ఆయన ఆనాటి నుంచి ఈ తిరుమల కొండని తన స్థానంగా చేసుకుని ఉన్నాడు. అందుకోసం ఆ కొండ ఏమైంది, అది భగవంతుడి యొక్క నిలయమైంది. అది తిరుమలై అయింది, శ్రీపర్వతం అయింది అనమాట. అది శ్రీశైలం. శ్రీశైలం అనేది శ్రీపర్వతం అనేది తిరుమలన్న అర్థం అదే. అది ఆ వేట నుంచి ఆ పర్వతం ఒక శక్తివంతమైన, అంటే భగవంతుడు ప్రపంచాన్ని ఎత్తి పైకి తెచ్చినటువంటి స్వామి దాని మీదకే వచ్చి ఉన్నాడు. అంటే దేవతలంతా అక్కడికి మాటిమాటికి రావడం, ఆయన సేవించుకోవడం, విగ్రహ రూపంలో ఉన్నాడు అక్కడ, ఒక రూపు దాల్చి ఉన్నాడు అక్కడ. మామూలుగా అయితే అందరికీ దేవతలు కూడా కనిపించాడు కదా ఆయన. అంటే ఎవరికి కనిపించని ఆయన కనిపించే రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నాడు కనుక వాళ్ళు రెగ్యులర్గా అక్కడికి రావడం, ఆయన సేవించుకోవడం, వెడుతూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. కనుక ఇది వరాహ స్వరూపానికి అది నిలయమైంది. అది ఆ రకంగా అది వరాహగిరి అయింది. అది ఆ వరాహగిరిగా ఆయన అక్కడ దాన్ని తయారు చేశాడు కనుక అది ఎవరైనా వచ్చి సేవించుకుంటే దాని మీద కొంత సమయాన్ని గడిపితే వాళ్ళ పాపాలు పోగొట్టే కొండ అయింది. పాప నివారకమైన కొండ. ఈ పాపాలనే వాటిని తమిళంలో కడంగల్ అంటారు. కడంగల్, కటములు. కటము అంటే కష్టాలు కాదు, పాపాలు. రుణములు అని అర్థం. తమిళంలో కడన్ అంటారు. కడన్, కడన్ అంటే రుణం. నాన్ కడన్ పట్టేన్, నేను నీకు రుణపడి ఉన్నానయ్యా. కడన్ అంటే రుణము అని అర్థం. పాపాలను కూడా రుణములతో పోలుస్తారు. ఎందుకని? అది పూర్వజన్మలో తీసుకున్నారు, అదే కదా, అనుభవించే తీరాలి. రుణం తీసుకుంటే తప్పనిసరిగా నుంచి తీరాలి. నువ్వు ఇవ్వకపోతే అది పెరుగుతూ ఉంటుంది. అది ఏ రకమైన వడ్డీ నువ్వు తీసుకున్నావో దాన్ని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. అది డబుల్ అవుతుందా, అది హారిజెంటల్గా పెరుగుతుందా, లేకపోతే వర్టికల్గా పెరుగుతుందా, లేకపోతే మల్టిప్లై పెరుగుతుందా, జియోమెట్రికలా, ఎలా అనేది దాన్ని ఇచ్చిన వాడి కండిషన్ బట్టి ఉంది. బట్ ఫర్ ష్యూర్ ఇట్ గ్రోస్, పెరుగుతూనే పోతుంది. రుణముని ఎట్లాగైతే తీర్చుకుని తీరాలో పాపాలు కూడా అట్లానే
తీర్చుకుని తీరాల్సిందే, అనుభవించితే తప్ప అవి తీరవు. అనుభవే ప్యనాస్యం అండి, అనుభవిస్తే తప్ప అవి తీరవు. అవి అనుభవించినా పెరుగుతుంటాయి, ఇంకా అంత దారుణంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదో పుట్టుకతోటి తల్లిదండ్రుల నుంచి రుణం, పితృణం, దేవరుణం, లేకపోతే భూతరుణం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఈ రుణాలన్నీ ఎట్లాగైతే మనం అనుభవిస్తామో పాపాన్ని కూడా అట్లా అనుభవించాలి. కానీ మనకేమో అనుభవించడానికి కష్టం. ఎందుకంటే ఎంతకాలం అనుభవించాలో తెలియదు. అనుభవిస్తుంటే మళ్ళీ ఎన్ని పాపాలు చేస్తామో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఆచమనం చేయాలి అని ఒక రూల్ ఉంది ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఆచమనం చేసే మొట్టమొదటి ప్రక్రియలో ఇంకో 10 పాపాలు చేస్తే అంతే కదా. ఇప్పుడు చెయ్యి ఎలా పెట్టాలో మనకి తెలియదు, ఎక్కడైనా తాగాలో తెలియదు, తాగినప్పుడు చప్పుడు చేయాలో చేయకూడదు తెలియదు. చాలామంది తలకి రాసుకుంటూ ఉంటారు, రాసుకోకూడదని తెలియదు. మరి కూర్చుని చేయాలి ఆచమనం అంటేను, ఎడు కూర్చోవాలో తెలియదు. చాలా నియమాలు. అంటే ఒక ప్రాయశ్చిత్తమని అనుభవించడం కోసం చేసేటటువంటి ఒక ప్రాసెస్లోనే మనం దానికి ఇంకొక బండిల్ యాడ్ చేసేస్తున్నాం దానికి. అంచేత ఇవన్నీ అనుభవించి ఎట్లా తీర్చుకుంటాం? తీర్చుకోలేము. వీటిని తొలగించే ఎవడి హెల్ప్ అయినా మనకు కావాలి. అది ఎవడు చేస్తాడు? ఎవడి వల్ల ఇవి ఏర్పడతాయో వాడు అనుగ్రహించి తప్పపోవు. పాపాలు అనేటటువంటి ఆ కంప్యూటర్కి పాస్వర్డ్ ఒక్కడి దగ్గరే ఉంది, అది నారాయణ దగ్గర. ఇంకెవడు పాపాలు పోగొట్టగా పాపాలని హ్యాండిల్ చేయగలిగిన వాడు ఎవడు లేడండి. అంచేత ఆయన అనుకూలిస్తే, ఆయన పాపాలు తొలగిస్తే టోటల్ కంట్రోల్, ఆల్ట్, డిలీట్, సో వెంకట మొత్తం అన్నీ అయిపోతాయి. ఆయన కనుక చేయకపోతే ఎవడు ఏం చేసినా అది పాపాలు పోయేవి కావు. సో ఆయన ఉన్నది ఆ కొండ మీద కనుక ఆ కొండ దగ్గరికి వెళ్ళి మనం శరణాగతి చేస్తే పాపాలు తొలగించును. పాపాలనేవి కడన్గల్, వేం, వేం అంటే కాల్చును, వేయిగై అంటే కాల్చుట అని అర్థం తమిళంలో. ఇది తమిళం నుంచి వచ్చిన పదం అండి. అవును, తిరుమల కూడా అక్కడ నుంచి వచ్చింది కదా. అంటే ఆ ప్రాంతం అంతా ఆ భాష ఉండేది. ఇప్పుడు తమిళం అంటే ఇప్పుడంటే మనకి తమిళనాడు, ఆంధ్ర దానికి ఒక బోర్డర్ అని చేశారు తప్ప అదర్వైజ్ ఇట్స్ ఎ లాంగ్వేజ్, ఇట్స్ ఎ స్ప్రెడ్ లాంగ్వేజ్. అదే అక్కడ ఆ ప్రాంతంలో ఉండేది. సో దానికి ఏం పేరు పెట్టారు? ఇది పాపాలని కాల్చి పారవేసే కొండ ఇది. చేత కడంగల్ వేం, వేం కడంగల్. ఈ వేం కడంగల్ కనుక ఆ కొండకి పేరు వెంకటము అని పేరు వచ్చింది. ఆ వెంకటము తన స్థానముగా కలవాడు, దానికి అధిపతి అయినవాడు, దానిని నియమించేవాడు. నియమించేవాడిని ఈశుడు అంటారు. అంచేత వెంకటమునకు ఈశుడు కనుక ఆయన పేరు వెంకటేశుడు. ఈశుడన్నా ఈశ్వరుడన్నా ఒకటే. అంచేత వెంకటేశ్వరుడు అని ఆయనకి పేరు వచ్చింది. ఎవరికి? అక్కడ ఉండేటంటే ఆ వరాహస్వామికి. వరాహస్వామి అక్కడ ఉండేవాడు కనుక యుగ యుగాలుగా అది వెంకటము, ఆయన వెంకటేశుడు. ఇది చాలా కాలం గడిచింది. ఆయన అక్కడ ఒక రూపంలో స్థిరంగా ఉన్నప్పటికీ ఎవరైనా తపస్సులు చేస్తే తర్వాత కాలాల్లో దశరథుడు వెళ్ళి పుత్రుల కోసం తపస్సు చేశాడు. భగవంతుడు అనుగ్రహించి నాయన నీ వస్తానయ్యా కాలంలో అని చెప్పాడు. శంఖనుడు వచ్చి తపస్సు చేశాడు. తర్వాత మరొకడు ఎవడో చేశాడు. ఇంకో కూర్ముడు ఎవడో వెళితే. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు గాన్ దేర్ అండ్ డిడ్ పెనెన్స్. వాళ్ళందరికీ కూడా ఆయా సమయంలో ఒక రూపాన్ని ధరించి ఆయన కనిపించి వరాహంగా ఉంటూ ఉండగా కూడా ఆయన తన యొక్క దివ్యాకృతిలో దివ్యమంగళ విగ్రహంతో సాక్షాత్కరించి వాళ్ళని అనుగ్రహించి వెళుతుండేవాడు. ఆయన అలా వచ్చి వెళ్ళడానికి ఆయన ఆనంద విమానాన్ని తన సాధనంగా చేసుకున్నాడు. ఆనంద విమానం అంటే ఇప్పుడు మనకు ఉండే అది కాదు. ఇట్ వాజ్ ఏ ఫ్లైట్ ఫర్ హిమ్. ఇట్ వాజ్ ఏ హెలికాప్టర్ టైప్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. అంటే ఇట్ మూవ్స్ వర్టికల్. అది ఇలాగ ఇప్పుడు మన ఫ్లైట్స్ తిరుగుతున్న హారిజంటల్ మూవ్మెంట్ కాదు, అది వర్టికల్ మూవ్మెంట్. సో అట్లాంటి దాంట్లో వచ్చి పెడుతూ ఉండడం అనేది కూడా ఆయనకు ఉండేది.
కలియుగంలో రావటం కోసమని ఆయన అమ్మవారిని పద్మావతిగా ఇక్కడ తీసుకొచ్చి తర్వాత ఆయన వచ్చి పద్మావతి పరిణయంతో ఇక్కడ ఉన్నాడు అనేది మనకి తెలుసు అదే కథ. పద్మావతి పరిణయం కోసమే ఒకలమాల కోసమే ఆయన వచ్చాడు అని ఒక నానుడి. ఎస్, ఇలా రావటం ఇది కూడా ఒక 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 కొందరి తపస్సుని ఫలింపజేయడం కోసం అంతే కదా. ఆయన రావడం ఇది. ఇలా వచ్చిన తర్వాత వరాహస్వామితో ఒక అగ్రిమెంట్ చేసుకుని ఆయన, ముందు ఆయన చూడాలి అని. సో నేను ఇక్కడ కలియుగం అయ్యేదాకా నేను ఇక్కడ ఉంటానయా, నాకు ఇంత ల్యాండ్ కావాలి అని మానవాకృతిలో ఇక్కడికి రావడం చేత మానవ నియమాన్ని పాటిస్తూ ఆయన కొన్ని అగ్రిమెంట్ తీసుకోవడం, అప్పు తెచ్చుకోవడం, దాంతో వివాహం చేసుకోవడం, ఒక స్థానాన్ని ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన పాపం పెద్ద ఈయన యువకుడు కనుక ఈయనకి మొత్తం అవంతా కూడా అప్పగిద్దామని ఆయన కూడా అనుకుని ఈయనకి మొత్తం శక్తినంతటిని ఇచ్చి ఆయన జాగ్రత్తగా ఇదంతా చూసుకుంటూ ఉండమని చెప్పాడు ఈయన. అప్పుడు ఈయన వెంకటేశుడు ఈయన అయ్యాడు. ఇప్పుడు ఈ రూపంలో ఉన్న ఆ రూపంలో ఉన్న నారాయణుడే, రెండు రూపాల్లో ఉండేటువంటి వాడు నారాయణుడే. అందుకోసమే ఆ తత్వాన్ని దర్శించినట్టు మహానుభావులు ఏం చెప్పారంటే, వేం కడంగళ్ మెయ్ మేల్ వినయముత్తవం, మనం చేసుకునే పాపాలు ఎన్నున్నప్పటికీ అన్నింటినీ కూడా కాల్చి పారవేయగలిగేటటువంటి కొండ ఇది. ఎవరైతే ఇలా అంటారో ఎవరైనా కానివ్వండి, తాంగళ్ తంగట్కు నల్లనవే செய்வார் అన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకున్నట్టే. ఏమనాలి మరి? మీరు అన్నట్టుగా పాపములను కొల్లించకుండా ఇది దీని మీద ఉండే ఆయన అంటే మాకు ఎందుకు అనడం కష్టం అండి, మాకు ఆర్డర్ కూడా సక్రమంగా పలకడానికి ఓం వదిలేండి, ఓ పని చేయండి. వేంగడత్తురైవార్కు నమో ఎన్నల అంకడమై చేత మీరు సింపుల్గా ఏమంటారంటే నమో వెంకటేశాయ అనండి. అది సుమందార్ ఘట్కే, ఇదో పెద్ద మీకు ఇది కూడా పెద్ద శ్రమాన్ని అనుకోవట్లేదు. పోన్లేండి, ఒకవేళ మీరు అనుకున్న పోనీ ఆ మాత్రం శ్రమ పడండి, మీరు ఆ మాత్రం మొయ్యండి ఆ బరువుని, ఆ కషాయం కాస్త తాగండి. ఏం తాగాలి? ఓం నమో వెంకటేశాయ అనండి. ఓం అంటే నేను, నమః అంటే దాసుడిని. ఎవడికి? పాపములను తొలగించగలిగే శక్తి కలిగిన మహానుభావుడు మా కోసం వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆయన దగ్గర నేను శరణాగతి చేస్తున్నా అనండి. అన్నారంటే తాంగళ్ తంగట్కు నల్లనవే செய்வார், తనని తాను ఉద్ధరించుకున్నట్టే. ఈ మంత్రాన్ని ఎవరు నిర్దేశించారు స్వామి? అంటే రూపాన్ని, ఆయుధాలని రామానుజాచార్యులు నిర్ణయించారు కదా, ఈ మంత్రం కూడా ఆయన నిర్ణయించారా? రామానుజాచార్యుల వారు ఆ రూపాన్ని నామాన్ని ఆయనే నిర్ణయించలే, ఇవన్నీ వేదాల్లో ఉన్నవే. అంటే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క బీజాక్షరంతో కూడా మంత్రం ఉందని అంటారు కదా స్వామి. ఆగమంలో ఉండేటువంటి నియమం ప్రకారం ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క మూల మంత్రం ఉంటుంది.